హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు మీడియా జోన్. ప్రస్తుతం మనతో ఉన్నారు పెద్దలు చలసాని శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి, అందరికి నమస్కారం. సార్, గత వారం రోజులుగా ఆంధ్ర రాష్ట్రంలో బాగా వైరల్ అవుతున్నటువంటి అంశం, ఎవరు ఏ నాయకుడి దగ్గరకు వచ్చి ఒక విగ్రహాన్ని లేదా ఒక ప్రతిమని, దేవుడికి విగ్రహానికి సంబంధించి ఒక ప్రతిమని ప్రజెంట్ చేస్తే చెప్పులు తీసేసి దాన్ని చేతులతో తీసుకోవాలి. ఇదే బాగా ట్రెండింగ్ అవుతున్నట్టు అంశం. ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయి? ఈ పరిస్థితులు వచ్చాయా, కల్పించబడ్డాయా, కల్పించుకున్నారా? అసలు ఈ అంశానికి సంబంధించి ఏం చెప్తారు సార్? దాని ముందు నేను రికార్డ్ చేసిన పాట చరణం వినిపిస్తానండి సార్. ఎవరిది? మన ఆంధ్రులది. మీకు అర్థమైంది కదండి. అందువల్ల అలాంటి చరిత్ర ఉన్న వాళ్ళు ఇవాళ ఎలాంటి పరిస్థితులకు వెళ్ళిపోతారో బాధ కలుగుతుంది. నాకు అర్థం కాదండి, వీళ్ళు హిందూయిజానికి కాపీ రైట్ ఉంది ఒక్కొక్కళ్ళకి. మీరు అన్నారు ప్రతిమ కాదు, ఫోటో పట్టుకుంటే చెప్పులు ఇడిచేసి కింద పాదాబంధనం చేసి స్వీకరించమంటారా? హిందూ సాంప్రదాయాల్లో కానీ శాస్త్రాల్లో కానీ ఎలా ఎక్కడ ఉందండి? మనం పూజ చేసేటప్పుడు దేవుని ప్రతిమను తీసుకుని ఇల్లు మన గృహప్రవేశానికి వెళ్తున్నప్పుడు లేకపోతే ఇంకో చోట ఒక పవిత్రంగా ఉంటూ నిజంగా చేయాలంటే కాళ్ళ చేత కూడా కనుక్కొని స్నానం చేసి పవిత్ర హృదయంతో దాన్ని పూజిస్తా చెప్పులు తీసి మనం చేయాల్సిన కార్యక్రమాలు ఉంటాయి. అంతేగాని అసలు నాకు అర్థం కాదు, ఎందుకు ఈ రాష్ట్రంలో ఇంకేం పనులు లేవండి? ఇంకో పని లేదా? ఏ శాస్త్రాలు చెప్పినాయి? రోజు ఫోటో షేర్ చేస్తారు టీవీ, మన వాట్సాప్ లోను, థమ్స్అప్ లోను. వెంటనే ఫోటో కాల్ చెప్పు తీసి ఆ ఫోటో అందుకోమంటారా? వీళ్ళు హిందూ సాంప్రదాయవాదులు అన్నాం వెంటనే. ఉత్తర ఆర్య మనువాద సనాతని మతం అతి మనకు అక్కర్లేదండి. పవిత్రంగా మనం పూజించే దేవుణ్ణి అత్యంత పవిత్రంగా చూసుకుంటూ ఆధ్యాత్మిక భావంతో భక్తి భావంతో ఉండడం అనేది అత్యంత ముఖ్యం. ఎస్, మనం పూజ చేసేటప్పుడు చెప్పులు వేసి పూజ చేసుకోం, కానీ ఫోటోలు తీసుకున్నప్పుడు ఏమైంది? ఫోటోలు దానికి కూడా ప్రతి ఒక్కరు అంటే ఒక స్టార్ట్ చేశారు, కిటికీ తీశారు, రెండో వాళ్ళేమో తలుపు తీశారు, మూడో పైకప్ తీసి ఆఖరికి మోడీ గారికి ఫోటోలు ఇస్తున్న లోకేష్ గారు ఇస్తున్న ఫోటోల్లో ఈయనకి చెప్పులు ఉన్నాయి, ఆ మోడీ గారికి చెప్పులు ఉన్నాయి, బూట్లు ఉన్నాయి. ఆయన అయితే బూట్లు ఉంటాయి, స్పెషల్ గా ఉంటాయి. ఏంటండి ఇది నాకు అర్థం కాదు. ఇది రాష్ట్రంలో సమస్యనా? జనరల్ గా మీరు అన్నట్లు కొన్ని స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, లేదంటే మన గృహప్రవేశంలో మన ఇంట్లో శంకుస్థాపన చేసినప్పుడు అటువంటి వాటికి కంపల్సరీ షూలో చెప్పులు తీసేసి వెళ్ళి వాటిని నియమనిష్టంగా చేయాలి. అది ఆ ప్లేస్ లో ఎవరున్నా చేయాలి. మనం ఉన్న భక్తి భావం ఉంటుంది, ఎవరున్నా భక్తి భావంతో చేయాల్సిందే. కానీ ఇప్పుడు కొత్తగా ఇది ఒక సంస్కృతిని కొత్తగా తెర మీదకు ఉత్తర ఆర్య సనాతన మనువాద సంస్కృతి రాష్ట్రంలో ఎక్కువ అవుతూ అభ్యుదయ భావాలు తగ్గిపోవడం అత్యంత బాధాకరం. దీని మతానికి కాపీరేట్ల కింద కొంతమంది, కొన్ని సంస్థలు, కొన్ని వర్గాల వారు, కొన్ని పార్టీల వారు వాళ్ళ సంస్థలో కాపీరేట్లు అయ్యే జాగీర్ అనుకుంటున్నారండి. ఇది ఎలాంటి గొప్పదంటే హిందూ మతం తనలోని మూఢనమ్మకాలు వదులుచుకుంటూ అభ్యుదయ భావాలు పునిపుచ్చుకుంటూ ఆధ్యాత్మికతే అలంబనగా గోదావరి గంగా ప్రవాహంలో సాగి గొప్ప జీవన విధానం ప్రపంచంలో మా హిందూ మతం సార్. దాన్ని తీసుకొచ్చి ఎవరో ఉత్తరాది సనాతనవాది తీసుకొచ్చారు, ఇలా ఉండాలి ఆమె ఏంటని నాకు అర్థం కాదు. ప్రతి దానికి లింక్ పెడతారు. వీళ్ళు నెత్తి మీదకి నేను చెప్తున్నాను, అక్కడ ఆళ్ళు పెట్టినా, ఎంఐఎం అని పెట్టినా, క్రిస్టియన్ డెమోక్రటిక్ పార్టీ ఇంకోటి పెట్టినా, దీన్ని తీసుకొచ్చి మతవాదాన్ని తీసుకొచ్చి నెత్తి మీదకి ఎత్తుకుంటున్నారు. మతాన్ని గౌరవిద్దాం, కానీ మత విద్వేషవాదం ప్రమాదకరం అన్నా. మత విద్వేషవాదంలో మాత్రం దయచేసి వెళ్ళమాకండి. మీరు తిరిగి మీ నెత్తి మీదకి తిరిగి వస్తుంది. ఎంత పవిత్రత ఉండాలి భక్తి భావాన్ని. ఇవాళ లడ్డూల విషయంలో కూడా అంటే మీరు నా సబ్జెక్ట్ అవట్లేదు. నేను లడ్డూల విషయంలో దుర్మార్గం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళకి ఎలాంటి కఠిన శిక్ష వేయాలో చేయాలి. వాళ్ళ కల్తీనే కాదు, దుర్మార్గమైన ఒక పాముని వాయితోనూ సార్ దాంతో తయారు చేశారు. కెమికల్ యాడ్ చేశారంటే ఇప్పుడు బేటా కెమికల్ ఇవన్నీ చాలా యాడ్ చేస్తారు. మీకు అర్థమైంది కదండి. కానీ ఒక దుర్మార్గం జరిగింది, నీచం జరిగింది. అది చేసిన వాళ్ళు కూడా ఉత్తరాది సనాతనవాదులు కాదా? నేనలేదు, గౌరవనీయులు సనాతనవాదిగా ఉన్న కళ్యాణ్ బాబు గారు కొత్తగా మారిన ఆయన కూడా అది చేసినంత హిందువులు అని కొండ బట్టలు కూడా చెప్పారు ఆయన. ఇది ఇన్ కంటిన్యూషన్.
ఇంతకుముందు గొడవలు పెట్టినంత హిందూ నాయకులు మిగతా వాడు కాదని చెప్పి ఎన్నిసార్లు ఆయన బహిరంగంగా చూశారు కదా, వీడియోలు చూడండి, కావాలంటే వేసుకుని చూడండి ఒకసారి, దీంట్లో కూడా వేసారు ఆయన చెప్పారు. కానీ నేను అలా మాట్లాడు, గొడవలు పెట్టే వాళ్ళంతా హిందువులు ఎందుకు అవుతారు? అన్ని వర్గాల్లోనూ, అన్ని కులాల్లోనూ, అన్ని ప్రాంతాల్లోనూ దుర్మార్గం ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు. హిందువులు ఎందుకు ఆడిపోసుకోవాలి? కానీ ఎక్కడైతే కల్తీ జరిగిందో, కల్తీ ఎక్కడ జరిగిందో దాంట్లో సంబంధిత వ్యక్తులు ఎవరో వాళ్ళ చర్యలు తీసుకోవాల్సింది పోయి ఢిల్లీ వెళ్ళడానికి ముందు, ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత ఈ వాయిస్ లో వచ్చినటువంటి మార్పులకు సంబంధించి ఏం చెప్తారు సార్? ఏమండి, వాళ్ళు చెప్పక్కర్లేదు, నేను చెప్తున్నాను. ఈ దుర్మార్గులు ఎవరైతే చేశారో ఖచ్చితంగా వాళ్ళు కఠిన శిక్ష కాదు, అసలు ఏం శిక్ష, వాళ్ళ అవినీతి ఒకటే కాదు, మనోభావాలను గాయపరిచారు. ఇది ఓకే సరే. తర్వాత దాని చేతి తీసుకోవటం మానేసి మా ఫినాయిల్లో కలిపారు. నేను తీసుకున్నాను. దాంతో ఇదే అదనంగా మిగతా మాత వాళ్ళు లడ్డు ఫోటో షేర్ చేసి ఇదేంటంటే ఇప్పుడు కొత్తగా నిజంగా నేను చెప్తున్నా ఆనెస్ట్ గా, మధ్యకాలంలో 2 సార్లు వెళ్ళాను, క్రితం నెల అంతకుముందు ఒకసారి కూడా. చాలా దేవాలయ ప్రాంగణం కానీ మిగతాది కానీ చాలా భక్తివంతో భగవన్నామ స్మరణతో చాలా చక్కగా ఉంది, చాలా నీట్ గా ఉంది సార్. ఆ ప్రసాదాలు కూడా చాలా బాగున్నాయి. ఇంతకుముందు వెళ్ళినప్పుడు నేను శోధించి తినలేదండి, ఎందుకంటే మనం ఇప్పుడు బయటకు వచ్చినాయి కాబట్టి మళ్ళీ లడ్డు తినేటప్పుడు లేదా మనం ప్రసాదం స్వీకరించేటప్పుడు మన భక్తి భావంతో ఉంటాం. దేవుడిని చూస్తున్నప్పుడు అన్ని మీద నిధులుతాం, అక్కడే ఉంది ఇక్కడే ఉంది, దేవుడు మీద దృష్టి ఉంటది, భక్తి భావం ఉన్న వాళ్ళకి. నాకైతే మిగతా వాళ్ళు ఉండొచ్చండి. కానీ అసలు అలాంటి పరిస్థితిలో మనం చూసుకోం కదా. కానీ డెఫినెట్ గా ఇంతకుముందు కరుణాకర్ రెడ్డి గారు బాగానే చేసి ఉండొచ్చు. నేను అన్నట్టు ఎవరైతే లోపం చేశారో ఎవరు యాక్షన్ తీసుకోమన్నా, ఆ చిన్న పీకేడి కనకరాజు గారి నుంచి బోనమ్మని చేశారు, దాంట్లో దేవాలయ చైర్మన్ గారు కమిటీ మెంబర్లు చేశారు, తీసుకోవాలి. అందులో ఉన్న పర్చేస్ కమిటీ మెంబర్లు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు మంత్రులుగా ఉన్నారు, ఎవరు ఎమ్మెల్యేలు గారు కూడా ఉన్నారు. ఐ డోంట్ వాంట్ సే నెగిటివ్. మీరు ఖచ్చితంగా తీసుకోండి. దాని పవిత్రతని ఖచ్చితంగా మీరు ఒకసారి చెప్పారు, ఆల్రెడీ దాంట్లో జంతువు అని చెప్పారు, అది వెళ్ళిపోయింది. కానీ అయోధ్య జంతువు నుంచి చేశారు, కళ్ళు పోయినాయి అంటే వీళ్ళ మీద చర్యలు ఉండవా? మా హిందూ మతం మీద ఇప్పుడు కళ్యాణ్ బాబు ఉన్నారు, బాప్టిజం చిన్నప్పుడే స్వీకరించారు, క్రిస్టియన్ గా వాళ్ళ దేవాలయం, మా దేవుడు మా ఇంట్లో పూజ చేసేటప్పుడు ఎప్పుడు బైబిల్ ఉండదండి, ఖురాన్ కూడా పెట్టుకోం, మాకు అవసరం లేదు. ఎవరైనా పెట్టుకోరు కదా? లేదు, కళ్యాణ్ బాబు గారు పెట్టుకుంటారు, బైబిల్ ఉంటుంది. చిన్నప్పటి నుంచి కూడా నాన్నగారు నానమ్మ గారి గురించి దీపంలో దేవుడు లేడు అని చెప్పి సిగరెట్ ముట్టించుకునేవారని కూడా చెప్పారు ఆయన. పైగా వాళ్ళ పిల్లలను కూడా ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్ కింద పెంచుకుంటారు, ఆయన తప్పులేదు ఆయన. మళ్ళీ తిరిగి ఉత్తరాది సనాతన మారుంటారు. కానీ మా వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట బలకరంగా ఎందుకు ప్రార్థించారు నాకు కావాలండి. నేను చెప్తున్నాను, వీళ్ళ మతాభిమానాలు, కులాభిమానాలు, సినిమా అభిమానాలు ఏ నాయకుడి కన్నా కాస్తే పక్కన పెట్టి మీరు హిందూ అయితే, నిజమైన హిందూ అంటే ఉత్తరాది సనాతన మనువాదు కాదు, మా హిందూ అయితే. ఎందుకంటే ఉత్తరాది ఆది గ్రంథాల్లోనంటే వెంకటేశ్వర దేవుడికి లేడంట, అయ్యప్ప స్వామి లేడంట, ఇంకోటి ఏంటంటే ఈయన కూడా లేదంటే ఎవరో మన శ్రీడి సేనాది కూడా లేదంట. అయినా నమ్మనండి, మా దేశాలమ్మ, మా మావుళ్ళమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ వీళ్ళు కూడా లేదంట. ఉత్తరాది సనాతనవాదులు మారుతారు. ఎవరు వాళ్ళు సమక్క సానుభూతి చాలా బ్యాడ్. ఎవడికి బ్యాడ్? మీ తాతకి బ్యాట? ఇదేం వర్గాలు సొత్తే వాళ్ళ దేవుళ్ళు. అందుకని నేను చెప్తున్నానండి వాళ్ళ. ఆయన అక్కడికి వెళ్ళి అయోధ్య దగ్గరికి వెళ్ళి ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ విల్ గో బ్యాక్ టు తిరుపతి, విల్ గో బ్యాక్ టు అయోధ్య. ఎవరు గో బ్యాక్? మీరు ఏమన్నా మీ పూర్వీకులు అక్కడి నుంచి వస్తే మీరు వెళ్ళిపోండి, మా జనాలు ఎందుకు వెళ్తారు? మా పవిత్రత, మీ వెంకటేశ్వర పవిత్ర 80% తగ్గించుకోవడానికి ఊరుకోం. ఆ రోజు అయోధ్యకు లడ్డూలు కలిపి పంపించలేదు మీ అందరికీ స్పష్టంగా తెలుసు. ఈ లడ్డూలు కలిపితేనే వేరు. అయోధ్య లడ్డూల విషయంలో అమిత్ షా గారి ఫ్రెండ్ సౌరవ్ బోరా గారు అని చెప్తారు ఆయన, కానీ జూపల్ రామేశ్వర్ గాని శుద్ధ గీ అంటే ఆవు నెయ్యి ఎలా ఉన్నా గిర్రావు నెయ్యి లాంటివి తెప్పించి అయోధ్యకి స్పెషల్ గా ఆ నెయ్యిని వాడి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్యూర్ గా పంపిస్తే అప్పుడు తెలుసుకోవాలి దాంట్లో జంతు కొవ్వు, ఫిష్ ఆయిల్, ఆ గొడ్డు కొవ్వు, పంది కొవ్వు అని అన్యాయం, దుర్మార్గం. మళ్ళీ 14 నెలల తర్వాత ముఖ్యమంత్రి అందరితో మీటింగ్ పెట్టి మళ్ళీ మాట్లాడతామేంటి? ఎందుకని మా దేశమాత్మగా శ్రీరాముడు భక్తుల ముందు మా ఎక్కడ పెడుతున్నాయి ఎందుకు బంధపరిచారని నేను అడుగుతున్నాను. ఇది గౌరవం దొరికిన ఎవరికైనా అక్కడ ఆత్మ గౌరవం ఉంటే ప్రశ్నించుకోండి. ముందు మీద అభిమానాలు పెట్టండి, కోటమి అభిమానాలు, చంద్రబాబు నాయుడు గారి అభిమానం, లేదా ఈయన మీద అభిమానం, కళ్యాణ్ బాబు గారు ఉత్తర సనాతనవాడు అవును కదా ఆయన మీద అభిమానం, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం కాసేపు పక్కన పెట్టండి. ఎందుకంటే జయలక్ష్మి గారు బాగా పళ్ళకి వెళ్ళిపోయారు.
నేను చెప్తున్నాను, మీరు దయచేసి మీ దీంట్లో దేవుని పవిత్రతను భంగపరచొద్దు, యాక్షన్ స్ట్రిక్ట్ గా తీసుకోండి. మా వెంకటేశ్వర స్వామికి ఇంకో శ్రీరాముడికి లింక్ పెట్టే పని చేసి మా వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠను తగ్గించొద్దు, మా తిరుపతికి అయోధ్యకి లింక్ పెట్టద్దు. అయోధ్య అంటే మా తిరుపతి ఏంటి, మాకు దైవం అయోధ్య గౌరవం దానికే ఉంటుంది. శ్రీరాముడి గౌరవం ఎవరు కాదంటారండి, మా వెంకటేశ్వర స్వామికి ఎందుకు లింక్ పెడతారు? అబ్సల్యూట్ రాంగ్ అండి. ఇప్పటికన్నా నేను చెప్తా ఉన్నాను, ఇలాంటి పద్ధతులు మానుకోవాలి. దీనికి పెద్దానికి తీసుకొచ్చి హిందూ మతానికి కాపీరైట్లు ఎవరు లేవు. కూటమికి కాపీరైట్, లేదా ఎన్డీఏ కాపీరైట్, లేదా వైకాపా ఇంకో మతం కాపీరైట్లే లేవండి. ధర్మాన్ని కాపాడదాం, ధర్మం మన కాపాడుతుంది. ధర్మో ధర్మతి రక్షిత. ఆ విధంగా చూద్దాం, కానీ దీన్ని పచ్చి రాజకీయాలు వాడుకోవడానికి నిర్ధారణంగా వ్యతిరేకిద్దాం. ఎవరన్నా సరే, ఇప్పుడు వాళ్ళు అన్నారు 4 ర్యాలీలు వచ్చింది తిరిగి వెళ్ళి, ఆ 4 ర్యాలీలు తిరగటానికి 1000 ర్యాలీలు తిరగటానికి తేడా లేదండి. దాని మీద యాక్షన్ తీసుకోమన్నాం.